ఒకసారి ఆలోచించండి. మన ఇంట్లో అన్నం పెట్టే ముందు ఆ అన్నం కోసం ఎవరు ఎంత కష్టపడ్డారో ఎప్పుడైనా గుర్తు చేసుకున్నామా? ఉదయం సూర్యుడు ఉదయించేలోపే తన కష్టాన్ని మొదలుపెట్టే వ్యక్తి రైతు. చలిలోనైనా ఎండలోనైనా వానలోనైనా తన కుటుంబం కోసం కాదు, ఈ దేశం ఆకలి తీరాలని కష్టపడే మనిషి రైతు. కానీ అదే రైతు ఈరోజు కన్నీళ్లు పెడుతున్నాడు. ఎందుకంటే పొలం దున్నడానికి అప్పు, విత్తనాల కోసం అప్పు, ఎరువుల కోసం అప్పు, నీళ్ల కోసం పోరాటం, చివరికి పంట చేతికొచ్చిన ధర లేక బాధ. రైతు జీవితం అంటే బయటికి కనిపించేది కష్టం మాత్రమే కాదు, లోపల దాగి ఉన్న నొప్పి కూడా. ఒక రైతు ఉదయం లేచినప్పుడు ఈరోజు పంట బాగుంటుందా అని ఆశపడతాడు. కానీ రాత్రికి రేపు అప్పులు ఎలా తీర్చాలి అని భయపడతాడు. మనము ఒక ప్లేట్ అన్నం వదిలేస్తాం, కానీ ఆ ఒక్క గింజ కోసం రైతు ఎంత చెమటోడ్చాడో ఆలోచించము. కొన్నిసార్లు ప్రకృతి కూడా రైతుని పరీక్షిస్తుంది. ఎండలు వస్తాయి, అతివృష్టి వస్తుంది, పంటలు నాశనం అవుతాయి. కానీ రైతు మాత్రం మళ్ళీ నిలబడతాడు. ఎందుకంటే అతను ఓడిపోవడం నేర్చుకోలేదు, మళ్ళీ ప్రయత్నించడం నేర్చుకున్నాడు. కానీ బాధ ఏంటంటే రైతు బ్రతుకున్నప్పుడు అతని విలువ తెలియదు. ఏదైనా ప్రమాదం జరిగితేనే అందరూ మాట్లాడతారు. ఒక్కసారి మీ మనసును అడగండి, మన కడుపు నింపే రైతుకి మనం ఏమిచ్చాం? గౌరవమా, సహాయమా, లేదా కేవలం మాటలా? ఈరోజు రైతు ఏడుస్తుంటే రేపు మన భవిష్యత్తు కూడా ఏడవాల్సి వస్తుంది. ఎందుకంటే రైతు బలహీనమైతే దేశం బలహీనమవుతుంది. ఒక విషయం గుర్తుంచుకోండి, సైనికుడు దేశాన్ని కాపాడతాడు, కానీ రైతు దేశం ఆకలిని కాపాడతాడు. కాబట్టి రైతుని చిన్న చూపు చూడకండి, అతని కష్టాన్ని గౌరవించండి. అన్నం వృధా చేయకండి, రైతుకి విలువ ఇవ్వండి. ఎందుకంటే రైతు నవ్వితేనే దేశం నవ్వుతుంది. రైతు ఏడిస్తే దేశం కూడా బాధపడాలి. మన కడుపు నింపే చేతుల్లో కన్నీళ్ళు ఉండకూడదు. రైతు బతికితేనే మనం బతుకుతాం. కాబట్టి రైతుని గౌరవించండి, అన్నం వృధా చేయకండి, రైతు కష్టాన్ని అర్థం చేసుకోండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే దయచేసి లైక్ చేయండి. మన రైతు బాధ 10 మందికి చేరేలా షేర్ చేయండి. ఇలాంటి ఎమోషనల్ మరియు మీనింగ్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.